తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారు ఒక వ్యాఖ్యలు చేశారనమాట. కొన్ని ఏంటంటే మన నోట్ మీద గాంధీ మహాత్మా గాంధీ గారి ప్లేస్ లో మన బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో వేయాలని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయం? అంటే దేశం సుఖంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదని, సౌఖ్యంగా ఉండడం అసలు ఇష్టం లేనట్టుంది. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకుడై ఉండి ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? గాంధీ తాత గారి బొమ్మ తీసేసి అంబేద్కర్ గారి బొమ్మ. దేశం సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే ఇలాంటి ఇరకాటంలో పెట్టకూడదు. ఏదైనా సరే బాధ్యతగా ఉండాలి. ఎక్కడ సున్నితమైన అంశాలు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకుని మాట్లాడాలి తప్ప మనకు పదవి ఉంది కదా, ఒళ్ళు బలిసింది కదా అనుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం ఉంటుంది. దేశం ఎంతో అద్భుతంగా ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి గిల్లి గజ్జాలు పెట్టి గాంధీ గారి బొమ్మ తీయండి, అంబేద్కర్ గారి బొమ్మ వేయండి, ఏంటి సోది మాటలు? ప్రశాంతంగా ఉన్న దేశాన్ని అల్లకల్లోలం చేయాలనే ఆలోచన తప్ప, లేకపోతే బుర్రలేని ఆలోచన ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదైనా మీ పార్టీ గురించో లేకపోతే అభివృద్ధి గురించో మాట్లాడాలి తప్ప ఇలా దేశాన్ని అస్థిరతపరిచేటటువంటి మాటలు మాట్లాడి దుర్మార్గులుగా మారిపోవద్దని చెప్పి అట్లూరు లక్ష్మణ్ గారికి నేను సలహా ఇస్తున్నానండి. అంటే లక్ష్మణ్ కుమార్ గారు అనే కాదు, మనకు గతంలో చూసుకుంటే చాలా మంది ఈ పాయింట్ మీద వాయిస్ రేజ్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే మన రాముడు ఫోటో కానివ్వండి, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో కానివ్వండి, ఇలా ఫొటోస్ మార్చాలి అని చెప్పేసి. అసలు ఇది జరిగే అవకాశం ఉందంటారా? 100% జరగదు, సమస్య లేదు. ఎందుకంటే మన జాతిపిత మహాత్మా గాంధీ కాబట్టి ఆయన్ని తీసేసి ఇంకొకరిని పెట్టాలంటే చాలా చాలా ఇష్యూస్ అవుతాయి. ప్రశాంతమైన ఉన్నటువంటి మనం మళ్ళీ అల్లికల్లోలం సృష్టించుకునే అవకాశం ఉంటుంది. చాలా కొంతమంది గాంధీ గారు కావాలంటారు, అదే ఇష్యూ వస్తే అంబేద్కర్ కావాలని చెప్పి కొంతమంది అంటారు. అంబేద్కర్ వద్దు అని చెప్పి ఏదో దేవుడు బొమ్మ పెట్టండి నాలంటే క్రీస్తు బొమ్మ పెట్టండి ఇంకోడు అంటాడు. లేదండి అల్లా బొమ్మ పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకోడు అంటాడు. ఇలాంటి సోది మాటలు సొల్లు మాటలు చెప్పకుండా అద్భుతంగా పరిపాలన చేయండి. అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఖచ్చితంగా మీరు ఇంకా అద్భుతంగా పనిచేయాలా, మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే ఇలాగే కొనసాగించుకుంటూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇంకా కొంచెం బెటర్ చేస్తేనే వచ్చే ఎన్నికల్లో మీరు గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అద్భుతమైన పరిపాలన చేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు ఇవ్వండి. ఫస్ట్ ఆ ఇళ్ళు ఇచ్చి వాళ్ళు గౌరవంగా బతికే విధంగా మన హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ నిరుపేదలు ఉన్నారు మన తెలంగాణ మొత్తం మీద. వాళ్ళందరికీ ఉండటానికి ఇల్లు ఇవ్వండి. వాళ్ళు ఏదో కష్టపడి బతుకుతారు. మీ పరిపాలన బాగుందని మంచి మార్కులు ఇస్తున్నాం మేము. కాబట్టి ఆ మార్కులను చెడగొట్టుకోకండి ఇలాంటి మాటలు మాట్లాడి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఇంకా దిగువ స్థాయిలో అక్కడక్కడ లోపాలు ఉన్నాయి, కానీ అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గిల్లి గజ్జాలు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రగతి ఆలోచించుకుంటూ ముందుకెళ్ళండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీ పార్టీ బలోపేతం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అనుకున్న తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లూరి కుమార్ గారికి నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నానండి. నిజంగా అంబేద్కర్ గారి ఫోటో వేయడానికి కారణం ఏమిటి చెప్పగలరా? ఇప్పుడు గాంధీ గారు అంటే ఆయన స్వాతంత్రం గురించి పోరాడారో లేదో తెలియదు, కానీ స్వాతంత్రం ఆయనే తీసుకొచ్చారని ఒక పుకారు అయితే ఉంది దేశం మొత్తంలో. మరి అటువంటిది ఇంకేదైనా ఉందా అంబేద్కర్ గారి మీద? ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారంటే రాజ్యాంగం రాసింది ఆయన్నే అని చెప్పేసి అన్నారు. ఆ పుకారు ఇప్పుడు సమసిపోయింది. అక్కడ పెట్టిన దాదాపు 27-28 ఏవైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్లో ఆయన ఒక టీంకి ఇన్ఛార్జ్ అని చెప్పారు. సో అది కూడా వీగిపోయింది. ఇప్పుడు ఆయన చేసింది ఏమిటి? ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, లేకపోతే నోట్లను ముద్రించడానికి కారణం ఆయన? అటువంటి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? అవేమైనా చెప్తే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన అని పెరుగుతుంది. ఎందుకు అంబేద్కర్ గారి ఫోటో పెట్టాలి? ఇప్పుడు గాంధీ గారి ఫోటో తీశారంటే గాంధీ గారి ఫోటో తీసేసిన తర్వాత చాలామంది వీరు ఉన్నారు, దేశం గురించి పోరాడినారు. అటు రాణా ప్రతాప్ గారు ఉన్నారు, ఇటు శివాజీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. అంతేందుకు ఊరికనే 18 ఏళ్ళ పిన్న వయసులో ఉరికమ్మని ఎక్కిన భగత్ సింగ్ గారు ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళలాగా ఏమైనా స్వాతంత్ర సమరయోధంలో తన ప్రాణాలు ఏమైనా అర్పించుకున్నాడా? లేదు అంటే ఏదైనా రాష్ట్రం కోసం పోరాడా? అటువంటి ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అవి చెప్తే మేము సపోర్ట్ చేస్తాం. లేదంటే ఊరికనే నాకు సంబంధించిన అంటే ఇప్పుడు నేను గౌడ్ని, నాకు మా గౌడ్ని నోటు మీద ఏమని చెప్పి అని అంటాం. మాకు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని చెప్పేసి ఆయన బొమ్మను ఏమంటాము. ఇలా వేసుకుంటూ పోతే నోటు కూడా తక్కువ పడతాయేమో. ఏదైనా కానీ మనకు కావాల్సింది ఒకటే,
మన దేశం గురించి పాటుపడిన వాళ్ళు ఎవరు, నిజంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఎవరు, వాళ్ళ చరిత్ర ఏమైనా మనం తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇక నాకు నచ్చిన ఈయన బొమ్మ ఏమని చెప్పేసి అంటే అలా వేసుకుంటూ పోతే దేశంలో కరెన్సీ సరిపోదు. అంటే ఇప్పుడనే కాదు, గతంలో కూడా చాలా మంది ఈ ఈ వ్యాఖ్య మీద మాట్లాడడం జరిగింది. అంటే ఈయననే కాదు, మన సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో కానివ్వండి, లేదా కొంతమంది రాముడు ఫోటో వేయాలి మన కరెన్సీ మీద అని చెప్పి కూడా అన్నారు. అసలు జరుగుతుంది అంటారా? మహాత్మా గాంధీ గారి ఫోటో తీసేసి కరెన్సీ మీద ఇంకొకళ్ళ ఫోటో ప్రింట్ అవుతుంది అంటారా? అయ్యా 1980 కంటే ముందు నోట్ల మీద అసలు బొమ్మలే లేవు. ఇది కాంగ్రెస్ చేసిన కుయుక్తి. ఓకే. ఒక దొంగ చరిత్రను స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి గాంధీ బొమ్మను వేయడం జరిగింది. ఇప్పుడు గాంధీ దొంగ చరిత్ర ఎందుకంటే ఆయన స్వాతంత్రం గురించి పోరాడంటే నిజంగా స్వాతంత్రం గురించి పోరాడి ఉంటే పాకిస్తాన్ విభజన ఒప్పుకునేవాడు కాదు, పాకిస్తాన్ విభజించేవాడు కాదు. ఆ తర్వాత నెహ్రూ గారు ఇటు దీనికి బంగ్లాదేశ్కు ఒప్పుకునేవాళ్ళు కాదు. వీళ్ళు ఎవరు కూడా స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళు కాదు, దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు పొరపాటున బ్రిటిష్ వారు అరెస్ట్ చేస్తే 5 స్టార్ హోటల్ లాంటి వసతి గృహంలో వెళ్ళి సేద తీరేవాళ్ళు. అరెస్ట్ అయినట్టుగా చూపించుకునే వాళ్ళు పోయి అక్కడ సేద తీరేవాళ్ళు. కేవలం గాంధీ గారి ఒక్కరోజు మీల్స్, ఒక పూట మీల్స్ 100 రూపాయలు ఖర్చు అంట. 100 రూపాయలు అంటే ఆ కాలంలో ఒక మధ్యతరగతి కుటుంబం నెల రోజులు ఈజీగా పోషించబడుతుంది అన్నట్టు. ఆయన జైలుకు వెళ్ళినా కూడా 100 రూపాయలు ఒక పూట ఖర్చు పెడుతుందంటే ఆయన ఎంత విలాసంగా బతికినో అర్థమవుతుంది. నిజంగా మనకు కావాల్సింది దేశ చరిత్ర నిజంగా తెలిపేవాళ్ళు, దేశ చరిత్ర గురించి, దేశం గురించి ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ ఫోటోలు తీసుకురావాలని చెప్పేసి. వాళ్ళ లాంటి వాళ్ళను నాకు తెలిసింది రాణా ప్రతాప్, శివాజీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళు ముగ్గురు మెయిన్. వాళ్ళు తేగలిగితే నేను కూడా సంతోషిస్తాను. సార్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఒక దళితుడిగా పుట్టి ఆయన ఇప్పుడు ఒక మంత్రిగా ఆయన ఇప్పుడు అర్హత పొందిందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అర్థమైందా? ఆయన ఎంత కష్టపడి అణగారిన వర్గాలు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఇప్పుడు ఈరోజు నాయకులుగా ఎదిగిండ్రంటే కారణము భారత రాజ్యాంగము, దాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని అనుకోవచ్చు. ఇంకోటి ఆయన అనడంలో మీరు చెప్పింది ఏం మిస్టేక్ అంటే ఆయన గాంధీ గారిని తీసేయమని అనలేదు. ఆయన మాకు ఇంత అర్హతలు, మేము ఇంత పొందుతున్నాం, మేము ఎక్కడో ఊరు బయట బతికిన వాళ్ళము, మేము ఈరోజు ఇంత హోదా వచ్చేసి మేము పాలిస్తున్నామంటే కారణము అంబేద్కర్ గారు కాబట్టి. ఆయన ఎంతోమందికి ఇప్పుడు లేడీస్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఒకప్పుడు పని బ్రిటిష్ కాలంలో ఎట్లా చేస్తుండ్రి, 12 గంటలు అట్లా చేస్తుండ్రి పనులు. ఇప్పుడు 9 గంటలు కానీ 8 గంటలు కానీ 6 గంటలు కానీ మనం చేస్తున్నామంటే కారణం అంబేద్కర్ గారు. అర్థమైందా? ఇప్పుడు లేడీస్ కూడా క్యాబినెట్లలో ఊకుంటుండ్రు, మినిస్టర్లు అవుతుర్రు, ఎమ్మెల్యేలు అవుతుర్రు, ఎంపీలు అవుతుర్రు అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అర్థమైందా? ఆయన పుణ్యమే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. లేకపోతే ఎక్కడెక్కడ ఇంకా అప్పుడు ఓన్లీ ఇట్లా ఊరు బయట పెడుతుండ్రి, ఇప్పుడు ఎట్లా అయిపోతుండేనో అట్లా జీవితాల నుంచి మేము ఇట్లా వచ్చినాం కాబట్టి ఆయనని మేము ఒక నోటు మీద చూడాలి, కరెన్సీ నోటు మీద అని చెప్పేసి ఆయన అనడంలో ఏం అభ్యంతరం లేదండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఇష్టమైన వ్యక్తులు ఒక్కటే కాదు, ఈ ఆల్ ఇండియా ఇష్టపడుతుంది కాబట్టి ఆయన లోపల ఉన్న మనుషుల మాట చెప్పడం మాత్రం కరెక్టే అని నేను అనుకుంటా ఉన్నాను. అంటే చాలా మంది ఇప్పుడు ఈయననే కాదు, చాలా మంది ప్రీవియస్ కూడా లైక్ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో వేయాలి, లేకపోతే రాముడి ఫోటో వేయాలని చెప్పేసి కొంతమంది ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు కదా. అసలు ఇది అవుతుందంటారా? అంటే వేరే వాళ్ళ ఫోటో ప్రింట్ చేయడం ఇట్లా కరెన్సీ మీద అది అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మెజారిటీ వర్గాలు కోరుతారు ఏంటంటే మాకు వీళ్ళు ఉంటే బాగుంటుంది, అసలు దేశం కోసం వీళ్ళు కష్టపడతారు, అసలైన స్వేచ్ఛ స్వాతంత్రం కోసము ఎంతోమంది అమరులైనరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు ఇష్టం ఉంటారు. ఒకరికి అట్లా దేవుణ్ణి తెచ్చి దాని మీద పెట్టడం అనేది నేనైతే ఒకటి ఏమంటా అంటే ఇప్పుడు రాముడు గుళ్ళో ఉండడమే అందం. ఎందుకంటే దేవుడు ఆయన. అర్థమైందే? ఆయనని మొక్కుతూ ఉండాలి. ఇప్పుడు నోట్లను మనం తిడుతూ ఉంటాం, అబ్బా అర్థమైందా, తిడుతూ ఉంటాం ఈ పైసల వల్లనే అని చెప్పేసి పాడేస్తూ ఉంటాం కాబట్టి దేవుణ్ణి మనం అవమానించినట్టు అవుతుంది ఒక మాట. అది దేవుడు గుడిలానే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు మనుషులుగా ఉట్టి స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడారు కాబట్టి వీళ్ళని పెట్టడంలో ఏం అభ్యంతరం లేదు.
అని నేను అనుకుంటా ఉన్నా. దయచేసి ఆయన వ్యాఖ్యలను అందరూ సపోర్ట్ చేస్తే చేయండి, లేకుంటే లేదు. కానీ తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు జీవితాలు ఎక్కడనో స్టార్ట్ అయ్యి ఎన్నుంచో ఏడుకో పోయారు కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆయన ఎంత కష్టపడ్డారు తెలుసా. అసలు ఒక దళితుడుగా పుట్టి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడంటే అది ఎంత ఎంత అదృష్టం అండి. అంతవరకు వెళ్ళిండంటే ఎవరు చేసిన కష్టము ఆయన చేసిందే కదా. ఆయన ఎంతగానం నిద్రపోయి నిద్రాహారాలు మానేసి తిండి మానేసి ఆయన రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఈరోజు భోగ భాగ్యాలు అనగారిన వర్గాలు అనుభవిస్తున్నాయని నేను చెప్తా ఉన్నా. జై భీమ్, జై హింద్. దాని మీద నా అభిప్రాయం అంటే తీసేసి వెయ్యాలి అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ప్రీవియస్గా అంటే ఇప్పటి నుంచే కాదు, ఎప్పుడైతే మన ఇండియన్ కరెన్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మన కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మే ఉంది, ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మనం అంబేద్కర్ గారికి ఎంతో విలువ ఇచ్చాం మనం. ఎక్కడ మనం తెలంగాణలో చూసుకుంటే ఒక విగ్రహం కానీ, ఏపీలో విజయవాడలో విగ్రహం కానీ, లేదంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగానికి విలువలు కానీ ఇట్లాంటివన్నీ ఇస్తున్నాం మనం. సో ఇప్పుడు మనం అంటే గాంధీ గారికి ఎక్కడ విలువ ఇస్తున్నాం మనం? గాంధీ బొమ్మలు పెట్టాం, ఎక్కడా విలువ లేదు వాటికి. చూడండి, మీరు చూసుంటే ఎన్నెన్నో విగ్రహాలు పెట్టుంటే వాటిలో మినిమం పెయింటింగ్ వేయలేకున్నారు. వాటికి రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నాయి, మినిమం ఎంతో ఖర్చు చేస్తున్నారు, వాటికి మినిమం పెయింటింగ్ వేయలేకపోతున్నారు గాంధీ విగ్రహాలకి. ఇప్పుడు ఎక్కడ వరకే ఎందుకు, ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఒక బొమ్మ ఉంది. అది ఎప్పుడుదో 1970లోదో 76లోదో 80లోదో, దానికే పెయింటింగ్ వేయలేకపోతున్నారు. అంటే మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వలేకపోతున్నారు కొన్ని గవర్నమెంట్లు. సో ఇట్లా 100 రూపీస్ నోటు మీద 500 రూపీస్ నోటు మీద ఉండడం వల్ల ఓహో ఇతను గాంధీ తాత అని ఫ్యూచర్ తరాలకు కూడా చూపించుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం అట్లా అంబేద్కర్ గారిని మార్చామంటే గాంధీ తాతాన్ని ఖచ్చితంగా మనం మర్చిపోయే రోజులు కూడా వస్తాయి. సో అట్లా మార్చేదానికి కుదరకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి. అట్లాగే ఇంకా ఇట్లాంటి ఎవరు వ్యాఖ్యలు చేసినా మన రాజ్యాంగంలో రూల్స్ ప్రకారం చట్టాలు కఠినంగా ఉండాలి. సో ఇట్లా అంటే ఏమంటారు, ఓన్లీ పేద ప్రజలకే కాకుండా ఇట్లా పెద్దవాళ్ళకు కూడా ఇట్లాంటి చట్టం అంటే కఠినమైన శిక్షలు వర్తించాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈయననే కాదు, గతంలో కూడా చాలా మంది ఏమన్నారంటే గాంధీ గారి ప్లేస్లో రాముడి ఫోటో కానీ, మన సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో కానీ ఇలా ఫోటోలు వేయాలని చెప్పారు. అసలు అయ్యే ఛాన్స్ ఉందా అంటారు? అయ్యే ఛాన్స్ ఉండదు, చేంజ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన మన దేశం కోసం ఎన్నో, ఇప్పుడు పేదవాడు బట్టలు వేసుకుంటేనే నేను వేసుకుంటాను అని పేదవాడు పక్కన నిలబడిన అతను గాంధీ తాత అనే వ్యక్తి. ఇప్పుడు ఇల్లు పోరాడారు, కాదనట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఉంది. ఒక పాఠ్య పుస్తకాల్లో కానీ, ఒక విగ్రహం నిర్మించడంలో కానీ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళకంటూ ఒక ఈ గుర్తింపు ఉంది. గాంధీ తాతకి ఓన్లీ నోట్స్ మీదే. మనం ఎక్కడ చూసినా ఇప్పుడు దేన్నైనా ఇసిరేయగలం, మనం డబ్బులు ఇసిరేయగలమా? ఇసిరేయలేం, ఖచ్చితంగా ఇసిరేయలేం. దాని మీద ఎవరు బొమ్మ ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చూస్తాం. ప్రతి ఒక్కరు నోట్ తీసిన ప్రతి ఒక్కడు ఆ నోట్ మీద ఉన్నట్టు బొమ్మను చూడాల్సిందే ఖచ్చితంగా. సో ఓహో గాంధీ తాత అంటే ఎట్లా ఉంటాడు అనే ఒక గుర్తింపు. సో దీని మీద ఇంకా మాట్లాడకపోవడం మంచిది ఎవరైనా కానీ. సో మాట్లాడేదానికి ఛాన్స్ ఉండదు. అట్లాగే ఏదైతే మన సెంట్రల్లో సర్కార్లో ఉందో బీజేపీ గవర్నమెంట్, ఇట్లా దీని మీద ఏ నిర్ణయం తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను.